అభివృద్ధి పేరిట అందరి పొట్టగొట్టడమే రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ ధ్యేయమని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణం పోచమ్మ మైదానంలో కార్పొరేషన్ అధికారులు ఇటీవల బిల్డింగ్ను అర్ధరాత్రి కూల్చివేసే ప్రయత్నం చేశారు. సదరు భవనం యజమాని గొడవకు దిగడంతో మధ్యలోనే ఆపేశారు. బిల్డింగ్ యాజమాని కుటుంబాన్ని హరీష్ రెడ్డి కలిసి పరామర్శించారు. బీఆర్ఎస్ పార్టీ తమకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కూల్చివేసిన ప్రదేశాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు పరిశీలించి మాట్లాడారు. ఈ బిల్డింగ్ విషయంలో హైకోర్టు స్టే ఉన్నప్పటికీ అధికారులు కూల్చివేసే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఏకంగా ఎమ్మెల్యే ఆదేశాలతో అధికారులు అర్ధరాత్రి పోలీసులు పెట్టుకుని కూల్చివేసే ప్రయత్నం చేశారని తెలిపారు. అభివృద్ధి పేరుట ఇల్లు వ్యాపారాలు కూల్చివేస్తూ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ దుర్మార్గపు చర్యలను పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్ ఎట్లాగో ఈరోజు గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో ఒక బిల్డింగ్ని అన్యాయంగా అక్రమంగా దౌర్జన్యంగా మరి హైకోర్టులో స్టే ఉన్నప్పటికీ అకారణంగా కూల్చేసింది. ఇక్కడ వెనకాల స్టార్ట్ చేసిండ్రు. పూర్తిగా ఈ బిల్డింగ్ని కూడా కూల్చేసేంత వరకు మా స్థానిక నాయకులు పోయేటట్టు లేరనుకుంటున్నారు. వాస్తవానికి ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ ఒకటే వదిలిపెట్టడానికి గల కారణం ఏంటంటే గతంలో అన్ని ఈ గల్లీలో ఉన్నటువంటి లక్ష్మీనగర్ పోయే దారిలో ఉన్నటువంటి అన్ని కూలగొట్టి కూడా దీని ఒక్కదాన్ని ఎందుకు ఆపేశారంటే దీనిలో హైకోర్టు స్టే తెచ్చుకున్నారు. వీళ్ళు ఈ అక్కను ఈ సోదరుడు ఈ భార్యాభర్తలు ఇద్దరు హైకోర్టు నుండి స్టే తెచ్చుకున్నారు. వీళ్లకు లీగల్గా సంక్రమించినటువంటి ఆస్తి ఇది. అయితే కొన్ని రోజుల క్రితము సింగరేణి వాళ్ళు వచ్చి మార్కింగ్ చేసారు. సింగరేణి ఇది మా సంస్థ భూమి అని చెప్పేసి మార్కింగ్ చేసినందుకు అక్కడి వరకు కూల్చేసి మిగతా ఉన్నటువంటి బిల్డింగ్లో వీరు కాస్త దందా చేసుకుంటూ జీవనం కొనసాగిస్తారు. మరి ఎవరి కళ్ళు పడ్డే ఈడ ఖచ్చితంగా ఈ బిల్డింగ్ని కూలగొట్టాలన్న ఒక దురుద్దేశంతో దుర్బుద్ధితోని రాత్రికి రాత్రి ఒక 2 రోజుల క్రితము ఊరు పేరు నంబర్ ప్లేట్ లేనటువంటి జేసీబీలు, తెలుగు కూడా అర్థం కానటువంటి వ్యక్తులు కొందరు వచ్చి ఇడికి దీన్ని కూల్చేయడం చేసినారు. దబదబా వీళ్ళు ఇంట్లో ఉన్నటువంటి సోదరి ఇక్కడికి వచ్చి మరి ఏం జరిగింది, ఎందుకు చేసి మీరు ఇక్కడ ఎవరు చెప్పినారు అంటే మాకు సంబంధం లేదంట. అప్పటికే స్థానిక 1 టౌన్ సిఐ గారు, ఎస్ఐ గారు, కానిస్టేబుల్ అందరూ వచ్చి ఇక్కడ చూస్తుండుకుంటూ కాలక్షేపం చేస్తున్నట్టు కనబడుతున్నారు. కానీ దీన్ని ఆపే మాత్రం చర్య చేయలేవారు. ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం. మున్సిపల్ వాళ్ళు ఏమన్నారని ఒకరు అంటారు, సింగరేణి వాళ్ళు ఏమన్నారు ఇంకొకరు అంటారు. వీళ్ళ దగ్గరికి పోతే మేం చేయలేని వీళ్ళు అంటారు, వాళ్ళ దగ్గరికి పోతే మేం చేయలేని వాళ్ళు అంటారు. మరి దీని వెనకాల అదృశ్య శక్తులు ఎవరు? మేము గడిచినటువంటి 2 ఏళ్ల నుంచి మొత్తుకుంటున్నాం. మేము స్థానికంగా అనేక మార్లు ఇక్కడ లక్ష్మీనగర్లో కొట్టేసినప్పుడు వచ్చినా, నేను ఇక్కడ ఆకులు అమ్ముకునేటువంటి మల్లేశ్వర దుకాణం కొట్టేసినప్పుడు వచ్చినా, ప్రతిసారి వచ్చినప్పుడు చెప్తున్నా దీని వెనకాల అదృశ్యం లేదు, ఏం లేదు. కేవలం రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ చేపిస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి రాజకీయ క్రీడ. ఆయన చేస్తున్నటువంటి దందాలు అక్రమ సంపాదన అన్నింటినీ కూడా